జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. బలి చక్రవర్తి నుంచి దానం పొందేందుకు విరాట్ రూపాన్ని ధరించిన విష్ణుమూర్తిని దేవతలందరూ కూడా నిత్యం ఈ త్రివిక్రమ రూపంలోనే మిమ్మల్ని దర్శించాలి అని కోరగా వారికి వరాన్నిచ్చిన స్వామి స్వయంభుగా గులాబీ రంగులోనే ఈ క్షేత్రంలో వెలిశారు. స్వామివారి యొక్క ఆలయ నిర్మాణం తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించడం జరిగింది. ఈ ఆలయ గోడల మీద రామాయణ, భారత, భాగవత చిత్రాలను కూడా చూడవచ్చు. వామన అవతారమైన త్రివిక్రమ స్వామి ఆలయం ఆంధ్ర రాష్ట్రంలో కేవలం చెరుకూరులో మాత్రమే ఉంది. మరొక వామన అవతార ఆలయాన్ని దర్శించాలి అంటే కాంచీపుర క్షేత్రంలో అమ్మవారి తూర్పు గోపురం వైపు ఉన్న ఉళగలనాథ పెరుమాళ్ ఆలయానికి వెళ్ళవచ్చు. త్రివిక్రమస్వామి ఆలయానికి ఉత్తర భాగాన అగస్త్య మహర్షి చేత ప్రతిష్ఠింపబడిన ఒక శివాలయం కూడా ఉంది. అక్కడ విశేషం ఏంటి అంటే పార్వతీదేవిని దక్షిణ దిక్కుగా ప్రతిష్ఠ చేశారు. అక్కడ అమ్మవారిని దర్శించాలి అంటే అద్దంలో నుంచే ఆవిడ ముఖాన్ని చూడగలుగుతారు, కానీ నేరుగా చూడలేరు. బలి చక్రవర్తి ప్రహ్లాదుని మనవడు. రాక్షస కుటుంబంలో జన్మించినప్పటికీ దానగుణంలో చాలా గొప్పవాడు. కానీ ఒక మనిషికి అంతా తానే పరిపాలించాలని, అంతా తనకే కావాలని అత్యాశ కలిగినప్పుడు రాక్షస ప్రవృత్తే హెచ్చవుతుంది. అటువంటి రాక్షస ప్రవృత్తి పెరిగినప్పుడు చిత్ అనేటువంటి జ్ఞానం మనలో దైవస్వరూపంగా నిద్రాణ శక్తిలో ఉంటుంది. ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ చిజ్ఞానం మేల్కొని అజ్ఞాన దీపికల్ని తొలగిస్తుంది. అందుకే దేవాలయ సందర్శనం చాలా పవిత్రం. పురాతన ఆలయ దర్శనం అంటే పురాకృత పుణ్యమే అని పెద్దలెప్పుడూ చెప్తూ ఉంటారు. కాబట్టి వీలైనప్పుడల్లా పురాతన ఆలయాన్ని దర్శించడం, వాటి యొక్క సంరక్షణలో పాలు పంచుకోవడం ధర్మరక్షణలో ఒక భాగం. ధర్మో రక్షతి రక్షితః. ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ అనేక విషయాలని తెలియజేసి స్థల పురాణాన్ని, ఆలయ విశేషాలని ప్రధానంగా మాకు తెలియజేసిన ఆలయ అర్చకులు మనోహర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.